బంగర్ పోర్ట్ రాజస్థాన్ లోని ఆల్వార్ డిస్ట్రిక్ట్ లో ఆరావళి పర్వతాలను ఆనుకుని ఉన్న పురాతనమైన కోట. ఇది ఇండియాలోని మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ లో ఒకటి. అందుకే ఇండియన్ గవర్నమెంట్ 6 తర్వాత ఈ కోటలోకి వెళ్ళడాన్ని నిషేధించింది. ఈ హాంటెడ్ పోర్ట్ వెనుక ఒళ్ళు గగురుపరిచే కథనం ప్రచారంలో ఉంది. అందులో ఒకటి రాణి రత్నావతి. ఆమె బంగర్ కోట యువరాణి, మహా అందగత్తె. అయితే ఆమె అందాన్ని చూసి ముగ్ధుడైన సింధియా అనే బ్లాక్ మ్యాజిక్ చేసే మాంత్రికుడు ఎలాగైనా ఆమెను వశపరుచుకోవాలని ప్రయత్నించాడు. దానికోసం తన బ్లాక్ మ్యాజిక్ ను ఉపయోగించి ఒక పర్ఫ్యూమ్ ను తయారు చేసి ఆమెకి ఇవ్వాలని చూశాడు. ఆ పర్ఫ్యూమ్ రాసుకుంటే ఆమె తన వశమైపోతుంది. కానీ రత్నావతికి అనుమానం వచ్చి ఆ పర్ఫ్యూమ్ ని ఒక బండరాయికేసి కొడుతుంది. ఆ బండరాయి మీద పర్ఫ్యూమ్ పడడం వల్ల ఆ రాయి అతనికి వశమయ్యి అతని మీదకు వస్తుంది. ఆ రాయి కింద పడిన ఆ మాంత్రికుడు రత్నావతి దక్కలేదు అని రత్నావతిని ఆ కోటలోని ప్రజలను శపించి చనిపోయాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే రత్నావతి కూడా ఆ శాపం వల్ల చనిపోయింది అని, చనిపోయిన తర్వాత ఆత్మగా మారి ఆ కోటలోనే తిరుగుతుంది అని, రాత్రుళ్ళు ఎవరైనా ఆ కోట వైపుకు వెళితే వారిని భయపెడుతుంది అని చెప్తారు. ఇప్పటికీ తనను విముక్తి చేయడానికి ఎవరైనా వస్తారు అని ఎదురు చూస్తూ ఉందని అక్కడ ప్రజలు నమ్ముతారు.